హాయ్ అండి. మ్యాంగో కేక్ చేసుకుందామండి. నో మైదా, నో ఎగ్, సోమవారము, లక్షవారము అని ఎలాంటి లిమిట్స్ అయితే ఉండవండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. అయితే మ్యాంగో సీజన్లో మాత్రమే. ఎందుకంటే మనం మ్యాంగో బాగా దొరికేది సమ్మర్లో కనుక సమ్మర్లో అయితే బాగా చేసుకోవచ్చండి. పూర్తి కొలతలతో అయితే చెప్తానండి. మధ్య మధ్యలో టిప్స్తో అయితే చెప్తానండి. చాలా ఈజీగా పిల్లలకైతే మనము కావాలి అన్నప్పుడైతే వాళ్ళకి మైదాతో కాకుండా ఇలా రవ్వతో అయితే ఈజీగా పెట్టొచ్చండి. వాళ్ళు కూడా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు కూడా తినేస్తారండి. మ్యాంగో ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే ఎవరు ఉండరండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక కప్పు సూజీ అయితే తీసుకున్నానండి. తీసుకొని దీన్నైతే మనము మిక్సీ పట్టించుకోవాలండి. అదేనండి గోధుమ రవ్వ, సన్న రవ్వ. దీన్నైతే మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా వీడియోలో ఇలా చూపిస్తారు కదండి, అలా ట్రై చేస్తున్నానండి. ఏమో మిక్స్ అయిపోతాయని. లేదులేండి, మిక్సీ అయితే చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ చేసినాక ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక మ్యాంగో అయితే నేను ఆల్రెడీ పల్ప్ అయితే తీసి అయితే పక్కన పెట్టానండి. ఒక కప్పు అయితే వేసుకోండి. నాకు కొంచెం తక్కువైతే వచ్చింది. పావు కప్పు షుగరు, పావు కప్పు ఆయిలు, నెక్స్ట్ హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ కావాలన్నప్పుడు మళ్ళీ మనం థిక్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేను వేసేసరికి మిక్సీ జార్ అనేది స్మాల్ తీసుకోవడం వల్ల ఫుల్ అయిపోయిందండి. మళ్ళీ నేను రవ్వ అయితే ఏ మిక్సీ పట్టించుకున్నానో అదే పెద్ద జార్ అయితే తీసుకున్నానండి. చిటికుడి సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టించుకున్నానండి. చూడండి క్రీమ్లో ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని అయితే బౌల్లో అయితే వేసేసరికి బౌల్ కూడా చిన్నది అయిపోయిందండి. ఈ మెజర్మెంట్స్ అనేవి ఎక్కువైపోయాయండి. అలాగైతే మనము మంచిగా ఈ రవ్వలో కలిసేటట్లు ఈ మ్యాంగో ప్యూరీని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే దీన్ని వదిలేసానండి. ఇలా వదలడం వల్ల రవ్వ అనేది నానుతుందండి. స్మూత్గా చాలా బాగా అయితే వస్తుందండి, ఫ్లఫీగా కేక్ అనేది. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఫుల్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక నేనైతే హాఫ్ అన్ అవర్ నానపెట్టడం వల్ల కొంచెం తిక్కిగా అనిపించిందండి. తిక్కిగా అయినాక నేనైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం పలచగా అయితే కలుపుకోనండి. తిక్కిగా ఉంటే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోండి. దీనికైతే ఎలాంటి స్ట్రక్చర్ అయితే అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా కలుపుకొని పెట్టినాక నాకైతే ఈ బౌల్లోనే నేను ఎప్పుడు కేక్ చేస్తూ ఉంటానండి. కేక్ బౌల్ ఉంటే అది తీసుకొని కేక్ టిన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పిండితో కోట్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. లేదంటే బటర్ పేపర్ వేసుకున్నా ఓకేనండి. నేనైతే ఇలా పిండితో కోట్ చేసుకొని మ్యాంగో ప్యూరిన్ మొత్తం కేక్ బ్యాటర్ని వేసానండి. వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇదైతే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అయితే పెట్టుకోండి. నేను ఒక డబ్రా అయితే పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టానండి. ఇది స్టాండ్ పెట్టి 10 మినిట్స్ అయితే అవుతుందండి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టానండి. మనం ఏ ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే ఫ్లేమ్లో లాస్ట్ వరకు ఉంచండి. అలా అయితే మనకి మంచిగా కుక్ అవుతుందండి. నాకు కుక్ అవడానికి 45 మినిట్స్ అయితే పట్టిందండి. నేను 1:15 పెడితే నాది 2 అయ్యిందండి కేక్ అయ్యేసరికి. మా పాపను స్కూల్ నుంచి తెచ్చాక నేనైతే కేక్ అయితే చేశానండి. మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయిందండి. మనం పెట్టే క్వాంటిటీని బట్టే మనకి కేక్ అనేది టైం కూడా ఉంటుందండి. తక్కువైతే వేగంగా బేక్ అయిపోద్దండి. నెక్స్ట్ మనం పెట్టుకునే ఫ్లేమ్ బట్టి కూడా ఉంటుందండి. పూర్తిగా చల్లరినాక డిమోల్ చేసుకోవడమేనండి. అదైతే కొంచెం గోరువెచ్చగా ఉంది, పిల్లలు ఆగట్లేదు అనేసి నేనైతే చేస్తున్నాను. కానీ చాలా బాగా అయితే వస్తుందండి. ఏం అంటుకోలేదు. జస్ట్ నేను ఇలా రివర్స్ చేయగానే టప్పున పడిపోయిందండి. లోపల సౌండ్ అయితే వచ్చిందండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.